మార్కెట్లా బియ్యం రేట్లు చూస్తే బీపీ పెరుగుడు పక్క కిలో 60 రూపాయలకు తక్కువ లేవు మరి నలుగురు ఇంట్ల అద్దకింట వేసుకున్న 2 నెలలు కూడా రావు గంత పైకం పెట్టి కొనాలంటే కష్టమే అయినా గింతగానం ఎందుకు పెరుగుతున్నాయని దుక్నపోలను అడిగితే మహారాష్ట్ర మాలు ఆంధ్ర రైస్ అని చెప్పవట్టిరి ఆడికెళ్ళి తెచ్చమ్మితే రేటు పెరగదా మరి కానీ చిన్నగా బియ్యం కష్టాలు దప్పేటట్టున్నాయి కొనేటోళ్లకు ఇక మార్కెట్లకు సన్న బియ్యం మస్తు వచ్చేటట్టున్నాయి సాగైన వరిలో సగం కంటే ఎక్కువ సన్నాలే వేసిర్రట మరి 60,39,000 ఎకరాల్లో వరేస్తే అందులో 36,80,000 సన్నోట్లే అంటే 100కి 60 వాళ్ళు మునుపు షారానంతు వండిస్తే ఈ గిత్తకు డబల్ దాటింది ఎన్నెళ్ళేందుకు గింతగానం ఎందుకంటే ఈ ఖరీఫ్ పంట నుంచే సన్నాలకి ప్రభుత్వం 500 రూపాయల క్వింటాల్ కి అదనపు ఎంఎస్పి పై కొనబోతున్నాం గదన్నట్టు సన్నాలు పండిస్తే క్వింటాల్కి 500 బోనస్ ఇస్తామని సర్కార్ ఆవాదిస్తే చాలా మంది సై అన్నారు ఇంకో నెల అయితే కోతలు చాలా అవుతాయి క్వింటాల్కు 2,300 ఉన్నది ఇప్పుడు సన్నాలకు 500 ఎక్కువ కాబట్టి 2,800 వస్తాయి ఇక ఇవాళ రేపు అందరు సన్న బియ్యమే తినబట్టి ఎక్కువ పండించేది దొడ్డొడ్లాయే ఈగేముంది డిమాండ్ పెరిగి బియ్యం మస్తు పిరమైనాయి పాత గవర్నమెంట్ లో సుధా సన్నాలు పండిస్తే బోనస్ ఇస్తామని గొప్పగా చెప్తే చాలా మంది సాగు చేసిర్రు గాని ఏ కన్నా సుధా ఎక్కువ ఇయ్యలే మేము అట్లా చేయమని వీళ్ళు నమ్మికతోటి చెప్పే వరకు సన్నాల సాగు పెరిగిందన్నట్టు ఆల్రెడీ అంగన్వాడీలు హాస్టళ్లు ఈ స్కూళ్లకు దొడ్డు బియ్యం బంద్ అయినాయి ఇక సంక్రాంతికి వెళ్ళి రేషన్ దుకాణంలో సుధా సన్న బియ్యమే ఇస్తారు ఇప్పుడు 500 బోనస్ అందినాక సన్నాల సాగు ఇంకింత పెరుగుతుండొచ్చు బియ్యం రేట్లు కొంత తగ్గుతుండొచ్చు